కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా చతికిల పడిందని వైసీపీ మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్న విద్యార్థులకు కనీసం స్కూల్ బ్యాగులు, షూస్ కూడా పంపిణీ చేయలేదని మండిపడ్డారు. గత జగన్ ప్రభుత్వంలో విద్యా రంగానికి 73,000 కోట్లు ఖర్చు చేసి సమూల మార్పులు తెచ్చామని, నాడు నేడు, జగనన్న గోరుముద్ద వంటి అద్భుత పథకాలను అమలు చేశామని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం రాజకీయ కక్షతో పేద విద్యార్థుల భవిష్యత్తుతోటి ఆడుకుంటుందని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలను మూసివేసి కార్పొరేటివ్ సంస్థలకు మేలు చేసేలా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని, స్కూళ్లలో కనీసం టాయిలెట్లు లేక విద్యార్థులను నరకం చూస్తున్నారని అన్నారు. సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ పూర్తిగా చతికిల పడిందని చెప్పొచ్చు. సమస్యలతోటి సతమతం అవుతుందని చెప్పడానికి ఉదాహరణ, ఇప్పుడు నేను ఈ నెల రోజులు అయినా కూడా బళ్ళు ఓపెన్ చేసి నెల లేనా కూడా ఇప్పటికీ కూడా ఎంతో ఆర్భాటంతో ప్రారంభించినటువంటి ఈ ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో, విద్యామిత్ర కిట్లు ఇంతవరకు ఇంకా అందలేదు, బూట్లు ఇంకా అందలేదు, బెల్ట్లు అందలేదు, పాఠ్య పుస్తకాలు కానివ్వండి, నోటు పుస్తకాలు కానివ్వండి అరకొరగా మరి జిల్లాలకు చేరాయి, స్కూళ్లకు అందాయి. అవి కూడా ఇంకా చాలా చోట్ల అందాల్సినవి ఉన్నాయి. గతంలో మిగిలిపోయినవి ఏవైనా ఉంటే ఆ షూజు, ఆ యొక్క బెల్టులు ఇచ్చి అడ్జస్ట్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. బ్యాగులు ఇంతవరకు అందలేదు. బ్యాగులు ఎందుకు అందట్లేదు అని చెప్తే కథనాలు ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. అనేక కారణాలు చెప్తా ఉన్నారు. దాని గురించి అసలు కారణం ఏంటో నేను ఖచ్చితంగా వివరిస్తాను. ఇన్ని సమస్యలు తోటి ఈ రోజు విద్యా వ్యవస్థ ఉన్నా కూడా ఈ ప్రభుత్వం విద్యార్థులపై పూర్తిగా నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తా ఉంది. ప్రచారాలతో సరిపెడతా ఉంది. బడ్జెట్ కేటాయింపుల్లో అత్యధికం ప్రచారానికి కేటాయించి ప్రచారాలతోటే విద్యా వ్యవస్థకు అన్ని హంగులు ఆపాదించి